తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు జీవనాడిగా నిలిచిన గోదావరి నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా పెరిగి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి చేరింది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా మొత్తం 175 గేట్ల ద్వారా సుమారు 15.40 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు లంక గ్రామాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రజలు నదికి దూరంగా ఉండాలని, చేపల వేట, పడవ ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు జీవనాడిగా ప్రసిద్ధి చెందిన ఈ అఖండ గోదావరి ఎగువ కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగడంతో ఇక్కడ ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే నీట ములిగాయి. అయితే ప్రస్తుతం మన భద్రాచలం వద్ద 3 అడుగుల ప్రమాద హెచ్చరికను దాటి 2వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు ఇప్పటికే అధికారులు. అయితే అక్కడ గోదావరి నీటి మట్టం తగ్గడంతో ఇక్కడ ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం మరింతగా పెరుగుతుంది. సుమారు 15 అడుగులకు ఇప్పటికే గోదావరి నీటి మట్టం చేరుకుంది. అధికారులు అప్రమత్తమై జాలర్లను అలాగే పడవలను నడిపే వారిని కూడా గోదావరిలోకి నిషేధించారు. అయితే ఈ లంక గ్రామాల్లో ముంపు ఎక్కువగా ఉండడంతో లంక గ్రామాల్లో మునిగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు పంపించి అధికారులు చర్యలు చేపడుతున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రతాప్, రాజ్ న్యూస్.